ఫస్ట్ డే స్టోరీ టైం. పిల్లలు మీకు చూపిస్తాను, ఏంటో చెప్పాలి. ఓకే, ఇది ఎవరు? చూసారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ చూసారు? ఎలా ఉంటుంది? అవును, గణపతి లాగే ఉంటుందిగా. ఎందుకు తెలుసా మీకు? ఎలా ఎలా వస్తుంది ఇది? ఎలా వస్తుంది? పెద్దగా అరుస్తుంది కదా. పెద్దగా అరుస్తుందా? ఇదేం తింటుందిరా మరి? బనానా తింటుంది. ఇంకా చెరకెడ పెట్టావు, పండ్లు తింటుంది. ఇంకా ఆకులు కూడా తింటుంది కదా. నీళ్ళు కూడా తాగుతుంది. నీళ్ళు అన్నింటికి అవసరమే కదా, అన్ని ప్రాణులకి అవసరమే కదా. నీళ్ళు కూడా తాగుతుంది. ఇంకా ఎలా నడుస్తుంది? ఎవరైనా చూపిస్తారా? వెరీ గుడ్, సంతోష్. క్లాస్ పెట్టండి. బాగా నడిచి చూపించాడు కదా. ఏంటి ఎలా నడుస్తుంది? వేగంగా నడుస్తుంది కదా. ఇదేమరు? ఏంటిది? పిట్ట. ఇదేమంటారు? ఇది అంటారా? ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. తోపుంది. ఇంకా కాళ్ళు ఉన్నాయి. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 3 కాళ్ళు ఉన్నాయా? 3 ఉన్నాయి, 4 ఉన్నాయా? కాళ్ళు ఎక్కడ ఉంటాయి? కింద పైన? 2 కాళ్ళు ఉన్నాయి. ఇంకేమున్నాయి? రెక్కలు ఉన్నాయి కదా. ఎగురుతూ వెళ్తుంది. అవునా? ఇంకా ఏముంది దీనికి? నోరుందా? ముక్కుతోనే కదా తింటున్నది. దీన్ని చిలుక అని కూడా అంటారు. అవునా? ఏమంటారు? చిలుక. ఎన్ని రంగుల్లో ఉంది ఇది? ఎన్ని రంగుల్లో కనిపిస్తుంది చెప్పండి? 4 చెప్పండి. పసుపు రంగు, ఎర్ర రంగు, ఇంకా గులాబీ రంగు. ఇంకా దీని కళ్ళు ఎలా
ఏమైంది మన ఎలుకని రాలేదు అని అడిగినప్పుడు ఎలుకేమంది, ఏమో నాకేం తెలుసు, నువ్వు బయట అడుగుతావు కదా, నువ్వే వెళ్ళి చూడు అని ఎలుక ఏమంది, అప్పుడు పక్షి ఎలా వెళ్ళింది, చిలుక ఎలా వెళ్ళింది, ఎగురుతూ వెళ్ళింది. అవునా? ఎగురుతూ వెళ్ళి చూడాలి అక్కడ ఏనుగు ఎలా అరుస్తుంది, ఎలా అరుస్తుంది, ఏడుస్తూ అరుస్తుంది. ఏమని, నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. ఒక చోట ఎలా ఉంది అక్కడ చిలుక చూడగానే ఒక వలలో చిక్కుకొని ఉంది. ఏనుగు ఎలా ఉంది, వల అంటే చేపలు పడతారు తెలుసా, చెరువులో చేపలు పడతారు తెలుసా మీకు, చేపలు తింటారా, ఎలా పడతారు మరి వాటిని, ఒక వల వేసి చేపలు పట్టుకుంటారు. అలాంటి వలలో ఏనుగు చిక్కుకున్నప్పుడు ఏమైంది, చిలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఇంకన్నా ఏమైంది, ఎందుకలా బాధపడుతూ అలుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఏనుగు ఏం చెప్తుంది, నేను కాపాడండి, నేను వలలో చిక్కుకున్నాను, కాపాడండి అని అరుస్తుంది. అవునా? అప్పుడు సరే నువ్వు భయపడుతూ ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మన ఫ్రెండ్ని తీసుకుని వస్తాను, నేను కాపాడతాను అని చెప్పి ఎదుర్కొంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఎలుక దగ్గరికి. ఎందుకు వెళ్ళింది, ఎందుకు, ఏనుగు ఆపదలో ఉందని ఆ విషయాన్ని ఎలుకకు చెప్పడానికి చిలుక ఎగురుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆ రెండు కలిసి ఏనుగున్న చోటుకి వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఏం చేసింది, ఎలుక వెంటనే ఒకసారి మీ పళ్ళు తీయండి, పళ్ళు చూపించండి, మీ పళ్ళు చూడండి రా ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి చేస్తావా, చూపించుకొని సరే పళ్ళు చూడండి రా, శుద్ధి పళ్ళు ఎలా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. చిన్నగా పళ్ళు ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఎలుక పళ్ళు ఎలా చిన్నగా ఉన్నాయి అంటారు కదా. అలాగే ఎలుక పళ్ళు ఎలా ఉంటాయి, చిన్నగా షార్ప్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎలుక వెంటనే ఏం చేసిందంటే తన షార్ప్ పదునైన పళ్ళతో
రక్షించాలి. స్నేహితులు ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఈ కథ వల్ల తెలిసినది ఇదే మరి. సరేనా? మీరందరూ అలాగే ఉంటారా మరి? వెరీ గుడ్.